ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సోదరులు ప్రసాద్ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రసాద్ గారు స్పీకర్ ఆన్ చేయండి. ప్రసాద్ గారు, అప్పారావు మీరు చేయండి అన్నయ్య. అప్పారావు మీరు చేయండి. ఎవరో చేయట్లేదు. సరే, నేనే చేస్తున్నాను ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతటి నుండి కూడా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సమకూర్చి, తండ్రి మీ యొక్క లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి మేమందరము కూడా సిద్ధపడుతున్నటువంటి విధానమును బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. రాబోయేటువంటి కాలంలో మరింతగా గొప్పగా తండ్రి అనేక మంది జాయిన్ అయ్యి తండ్రి మీ యొక్క వాక్యమును అనేక మందికి ప్రకటించడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు జరగబోయేటువంటి పాటలలోను, అలాగే తండ్రి పాటల ద్వారాను, తండ్రి వాక్య పరిచర్య ద్వారాను మేము మిమ్మల్ని మాత్రమే మహింపరుస్తూ తండ్రి మీ ద్వారా మేమందరము కూడా మహింపరచబడ్డానికి మీకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క చిత్తము, మీ యొక్క అనాది సంకల్పము యేసుక్రీస్తు ద్వారా అనేక మంది కుమారులు కావాలని, కాబట్టి తండ్రి రాబోయేటువంటి కాలంలో అనేక మంది ఈ యొక్క గ్రూప్ ద్వారా మీ చిత్తమైతే మీ కుమారులుగా స్వీకరించబడడానికి మీ కృపను అనుగ్రహించమని, ఇందు విషయమై తండ్రి జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి లోకంలో నుండి క్రీస్తులోనికి ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వారధిగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ మీకే చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులు కాలేబు గారు మొదటి కీర్తన పాడి వినిపిస్తారు. తర్వాత సహోదరులు సుజయ్ గారు రెండవ కీర్తనగా పాడి వినిపిస్తారు. బ్రదర్ వేరేది నొక్కా బ్రదర్ నేను ఇందాక. ఓకే ఓకే, పర్లేదులేండి. కాలేబు గారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించమని కీర్తన ద్వారా దేవుని మహిమపరుచుకుందాం. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు.
ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. సర్వ సృష్టికి సొంతవాడాయనే, సర్వజనులకు తండ్రియు ఆయనే. సర్వ సృష్టికి సొంతవాడాయనే, సర్వజనులకు తండ్రియు ఆయనే. సకలాశీర్వాదములకు కర్తను, సకలాశీర్వాదములకు కర్తను. సన్నుతించుమో ప్రియ సంగమా, సన్నుతించుమో ప్రియ సంగమా. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. శాశ్వత రాజ్యమునకు రాజు ఆయనే, సర్వ సైన్యములకు అధిపతి ఆయనే. శాశ్వత రాజ్యమునకు రాజు ఆయనే, సర్వ సైన్యములకు అధిపతి ఆయనే. సాటిలేని నిత్యుడైన సత్యదేవుని, సాటిలేని నిత్యుడైన సత్యదేవుని స్తోత్ర గీతముల్ పాడుమో సంగమా. స్తోత్ర గీతముల్ పాడుమో సంగమా. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. దారి తప్పి దూరస్థులమైన మనలను క్రీస్తునందు సమీపస్థులనుగా చేసెను. దారి తప్పి దూరస్థులమైన మనలను క్రీస్తునందు సమీపస్థులనుగా చేసెను. కరుణా సంపన్నుడైన దేవదేవుని, కరుణ సంపన్నుడైన దేవదేవుని కీర్తించుము కొనియాడుము సంగమా. కీర్తించుము కొనియాడుము సంగమా. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజ్యనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. అందరికీ వందనాలండి. కీర్తనల నుంచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి
సిద్ధపడిన భక్తుల జూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయము పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. ఇప్పటి వరకు పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆది కాండము 49వ అధ్యాయమును మనం వాక్యపట్టణ భాగంగా చదువుకుందాము. మొదటి ఒక వచనాన్ని సోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. 2వ వచనం నుండి 9వ వచనం వరకు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. తర్వాత 9వ వచనం నుండి 17వ వచనం వరకు 18వ వచనం వరకు ప్రసాద్ గారు చదివి వినిపిస్తారు. 18వ వచనం తర్వాత 27వ వచనం వరకు లాలయ్య గారు చదివి వినిపిస్తారు. 28వ వచనం నుండి 33వ వచనం వరకు సంతోష్ గారు చదివి వినిపిస్తారు. తండ్రైన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. ఆది కాండము 49 అధ్యాయము 1 నుంచి. యాకోబు తన కుమారులను పిలిపించి ఎట్లనెను, మీరు కూడా రండి, అంచె దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించిడి, మీరు తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఓకే. యాకోబు కుమారులారా, కూడు వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఈగేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము నీవే.
నీళ్ల వలె సంతులుడు నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కిను. సిమియోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలీయులలో వారిని చెదరగొట్టెదను. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తినవచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఎవరండి నెక్స్ట్? ప్రసాద్ గారు చదవండి. చదువుతున్నానండి. ఆది కాండము 49 అధ్యాయము 10వ వచనం నుంచి అండి. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళు మధ్య నుండి రాజ్యదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు వాడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. విషాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాబం. అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూసెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది ఐగుప్తు మడిమెలో కరుసును, అది గుర్రపు మడిమెలను కరుసును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపుగాదుగాను కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. నప్తాలి విడువబడి సరే 21వ వచనం నుంచి లాభం గారు చదువుతారు. సరే, వందనాలండి. వందనాలండి. వందనాలు. 18 నుంచి అండి. 18 నుంచా? 21వ వచనం నుండి 21 నుంచి ఎక్కడి వరకు చదవమంటారు? 27. ఓకే. 21 నుంచి 27. వందనాలండి. సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నప్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికెక్కి వ్యాపించును.
విలుకాండ్రు అతను వేధించిరి, వారు బాణములను వేసి అతనిని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేని వలనను పైనుండి వింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన దాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టు తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. వందనాలండి. సంతోష్ గారు స్పీకర్ ఆన్ చేసుకుని ఇప్పుడు చదవండి మీరు. సంతోష్ గారు స్పీకర్ ఆన్ చేయండి. ఓకే, నేనే చదువుతున్నానండి. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనేను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 49వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము 5:24. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 49వ అధ్యాయము మీతో ధ్యానించే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము నిన్నటి రోజున యాకోబు కొంచెము అనారోగ్య పరిస్థితులలో లేదా వృద్ధాప్య దశలో ఉన్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. తన కళ్ళు మరి మందగించినట్లుగా, తను చాలా బలహీనంగా ఉన్నట్లుగా చూశాం. తను బలహీనంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క వంశమును తన యొక్క కుటుంబాలను అభివృద్ధి పరచాలి, దీవించాలి అని పట్టుదల కలిగిన వ్యక్తి. నిజంగా యాకోబు ఎటువంటి వాడు అంటే, కొంతమంది అంటాం కదా, పట్టిందే పట్టు అన్నట్టు మాట్లాడద్దు అని అంటూ ఉంటాం కదా. యాకోబు చాలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా
దానిని చేయడానికి పూనుకునే ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఆయన. అయితే ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ గూడా తన యొక్క కుమారులతో మాట్లాడుతూ నిన్నటి అధ్యయనంలో మనష్షే, ఎఫ్రాయిములు వారిని ఆశీర్వదిస్తూ వారి తరువాత తరాలు ఎలా అభివృద్ధి పడతాయి అనే విషయాన్ని వివరించారు. అయితే ఈ 49వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక విషయంతో ఈ 49వ అధ్యాయం మొత్తం ముగింపబడుతుంది. ఏమిటి అంటే దాని సారాంశము యాకోబు తన కుమారులను పిలుస్తాడు. పిలిచి వారందరిని కూడా ఆశీర్వదిస్తాడు. అంటే 49వ అధ్యాయంలో ఏమున్నది అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు యాకోబు తన కుమారులను ఆశీర్వదించడము అనే విషయాలను మనం చూస్తూ ఉంటాం. మొదటి 2 వచనాలు యాకోబు తన కుమారులను పిలుస్తాడు. 3-4 వచనాలు రూబేను గురించిన విషయాన్ని తెలియజేస్తాడు. 5-7 వచనాలు షిమ్యోను, లేవీల గురించి తెలియజేస్తాడు. 8-12 వచనాలు యోధా గురించి తెలియజేస్తాడు. 13వ వచనము జెబులూను గురించి, 14-15 వచనాలు ఇస్సాకారు గురించి, 16-18 వచనాలు దాను గురించి, 19వ వచనము గాదు గురించి, 20వ వచనము ఆషేరు గురించి, 21 నఫ్తాలి గురించి, 22-26 దాకా యోసేపు గురించి అయితే తెలియజేయడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ తెలియజేసిన విధానంలో మనం పరిశీలన చేస్తే ఎక్కువ వచనాలు, ఎక్కువ విషయాలు ఎవరి గురించి ప్రస్తావించాడు అంటే మొదటిదిగా యోధా గురించి ప్రస్తావించాడు. తదుపరి యోసేపు గురించి ప్రస్తావించినట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా ఈయన వారి యొక్క కుమారులను ఆశీర్వదించే విషయంలో ముందుకు వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఈ యాకోబు ఒక ప్రవక్తలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటండి ఇతను ప్రవక్త అని అక్కడ లేదు కదా అంటే, ప్రవక్త అంటే ఏమిటి అంటే రాబోయే భవిష్యత్ విషయాలను, దేవుని విషయాలను ప్రజలకు చెప్పే వ్యక్తిని ప్రవక్తగా అంటూ ఉంటారు. కాబట్టి ఈ అధ్యాయము వివరణలో ఇతని గురించి యాకోబు ఒక ప్రవక్తగా మాట్లాడుతూ భవిష్యత్తులో వారి దీవెనలు ఎలాగ ఉంటాయో దైవికంగా అతను మాట్లాడిన వ్యక్తిగా అయితే మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా తన యొక్క సొంత జ్ఞానమును బట్టి, సొంత అభిప్రాయాలను ఆయన చెప్పడం లేదు. యాకోబు కొడుకుల లక్షణాలను, వారి గోత్రాల, వారి చరిత్రలకు ఈ దీవెనలు అతనికంటూ సరిపోతూ ఉన్నాయి. అంటే వారి కుమారులు, వారి యొక్క లక్షణాలు, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ, వారి యొక్క వంశం యొక్క అభివృద్ధులు అనే ఈ మొత్తపు విషయాలను దేవుని భవిష్యత్ జ్ఞానము మూలంగా వీటిని పలకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకిచ్చిన సమయంలో కొన్ని విషయాలను మనం వివరించుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఏమిటి అంటే మొట్టమొదటి కుమారుడుగా రూబేను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, వాస్తవానికి ప్రథమ కుమారుడు, జ్యేష్ఠుడు, చాలా బలాతిశయము కలిగిన వ్యక్తి. అయితే తన యొక్క స్వభావం వలన ఆ జ్యేష్ఠత్వ బలాన్ని అతను కోల్పోయాడు.
ఎందుకు అతను కోల్పోయాడు అనేది ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు 4వ వచనంలో, నీ త నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీద ఎక్కెను అని చెప్తున్నాడు. అంటే జరిగిన సంగతి ఏంటంటే, ఈ వచనాన్ని ఆదికాండము 35:22 వచనంతో పోల్చినప్పుడు ఇశ్రాయేలు ఆ దేశములో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినపడెను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రూబేను తన జీవితంలో జ్యేష్ఠత్వ పరిస్థితులను, దాని యొక్క బలమును కోల్పోవడానికి గల కారణం ఏమిటి అంటే, తన స్వభావము లేదా తన యొక్క పాపముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానివల్ల అతను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. రెండవది, ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అనేది చూస్తూ ఉన్నప్పుడు, ఆయన నీరు లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. అంటే నీరు ఎలాగైతే స్థిరముగా ఉండదో, ఇతను గూడా ఇతని తెగ అంటే ఇతని జాతి, ఇతని వంశములు గూడా ఎలా ఉండవంటే స్థిరముగా ఉండవు. స్థిరంగా లేకపోవడం వల్ల, నీటిలాగా అస్థిరుడిగా ఉండడం వల్ల, అంటే అక్కడ హీబ్రూ భాషలో ఏమంటాడంటే పచాజ్ అంటాడు. అస్థిరతను పచాజ్ అంటే. పచాజ్ అంటే ఏమిటంటే నిర్లక్ష్యం. అంటే రూబేను తన పొందిన బాధ్యతలను, తన జ్యేష్ఠత్వమును ఒకవేళ నిర్లక్ష్యం పెట్టడం వల్ల, పాపం చేయడం వల్ల అతను అస్థిరుడిగా ఉంటాడు. తన భవిష్యత్ కార్యాచరణ ఇలా ఉంటుంది. తన జీవితాలు ఇలా ఉంటాయనైతే తెలియజేస్తున్నాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే షిమియోను మరియు లేవి. అయితే వీళ్ళ ఇద్దరి గురించి కలిపి చెప్తున్నాడు. ఎందుకు కలిపి చెప్తున్నారంటే, ఇద్దరు కూడా ఇంచుమించుగా ఒక స్వభావం కలిగిన వ్యక్తులు. ఒక స్వభావం కలిగిన వ్యక్తులు అంటే ఏమిటంటే, వీరి ఇరువురికి కూడా చూద్దాం 5వ వచనంలో, షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అంటే వీళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, షిమియోను మరియు లేవి వారి హింసాత్మక చర్యలు విమర్శింపబడ్డాయి. వాస్తవానికి వీళ్ళ జీవితంలో యాకోబు ఈయన ఏం ప్రస్తావిస్తున్నాడంటే, హింస అనే పదానికి హీబ్రూ పదంలో కూడా మనం చూస్తున్నప్పుడు చమాస్, క్రూరత్వము లేదా అన్యాయాన్ని సూచిస్తుంది. వీరు ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే, వీళ్ళ జాతి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు చాలా కోపముగా వాళ్ళ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఒక క్రూరత్వంగా, ఒక మృగ స్వభావాలు కలిగి వాళ్ళ జాతి ముందుకు వెళుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాడు. దేనిని బట్టి అంటే, మనం ఆదికాండము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 34వ అధ్యాయం 25-26 చూస్తున్నప్పుడు, దీనా విషయంలో తప్పు చేసిన దానిని బట్టి షిమ్యోను లేవీలు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వారి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపి అక్కడ అక్కడ ఉన్న ఎద్దులను లేదా అక్కడ ఉన్న జంతువులను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హింసాత్మకమైన పనులు చేసుకుని ఆయన వస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏం జరిగిద్దో ఇక్కడ ఆయన కూడా చెప్పాడు. తరువాత లేవీలు చెదరగొట్టబడి తరువాత యాజక సేవలో గౌరవించబడతారు. అయితే స్వభావము కోపమే. తరువాత లేవి చెదరగొట్టబడి లేవి గోత్రికులకి దేవుడు యాజక స్వభావాన్ని అయితే ఇస్తాడు. కాబట్టి తదుపరి మూడవది 8-12 దాకా ఇతను ఎవరంటే యోధా. మన అందరము కూడా ఈ యొక్క యోధా గురించి ఎక్కువగా అధ్యయనం చేయవలసిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ యోధాలో నుంచే
ఈ యోధాని అతని సహోదరులు ప్రశంసిస్తారు. అయితే ఈ యోధా జాతిలో నుంచే మెస్సయ్య వస్తాడు. షీలోహు వచ్చే వరకు రాజదండము వాళ్ళ నుంచి తొలగదు అని అంటూ ఉంటాడు కదా! అయితే షీలోహు అని ఒకవేళ చూస్తున్నప్పుడు కొంతమంది రచయితలు ఏం ఉంటూ ఉంటారంటే షీలోహు గురించి, షీలోహు అంటే హీబ్రూ భాషలో పూర్తి సరైన అర్థము గురించి అర్థం కావట్లేదు గానీ, ఇంచుమించుగా షీలోహు అంటే నెమ్మది, విశ్రాంతి కావచ్చు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి నెమ్మది, విశ్రాంతి వచ్చే వరకు ఎవరి దగ్గర రాజదండం పోదు అంటే యోధా దగ్గర రాజదండము పోదు. ఈ యోధా దగ్గర రాజదండము పోకపోవడం అంటే ఏమిటంటే, యేసు యోధా గోత్రంలో నుండే వచ్చేవారు. తన మానవ అవతారంలో యేసు ప్రభువు గూడా యోధా నుంచే వస్తాడు. అది చివరి వరకు ఆ రాజదండము అనేది కొనసాగింపబడుతుంది అన్నదానికి కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు గూడా ఆయనకు విధేయులవుతారు అనేది గూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే 11వ వచనంలో, ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు. మేలి రకమైన ద్రాక్ష చెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు. ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రసముతో తన దుస్తులను ఉతుకుతాడు. ద్రాక్ష రసము కంటే అతని కళ్ళు కళ్ళు గాఢమైన రంగు కలవి. పాల కంటే అతని పళ్ళు తెల్లవైనవి. అంటే దేని గురించి ఈ ప్రణాళిక చెప్తున్నాడంటే, అతడు స్థిరపడిన చోట్లల్లా సౌభాగ్యాన్ని పొందేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అదే విధముగా మనం ఇంకెవరిని చూస్తామంటే జెబులూనును చూస్తాం. జెబులూను ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఇతడు సీదోను వైపెళ్లి అటు సరిహద్దుల్లో జీవిస్తాడు. ఇతడు సముద్ర వాణిజ్య వ్యాపారంలో ముందుకు వెళతాడు. సముద్ర తీరాలలో ఆయన జీవిస్తాడని చెప్పబడుతుంది. తర్వాత ఇస్సాకారు గురించి ఏం చెప్పబడుతుంది అంటే, బరువుల మధ్య పడుకున్న బలమైన గాడిదతో పోల్చబడిన ఇస్సాకారు వ్యవసాయ శ్రమను అంగీకరిస్తాడు అనే దాని గురించి చెప్పబడుతుంది. అంటే ఒక అతనేమో వాణిజ్యం వైపు ఉన్నాడు. ఒకవేమైనేమో వ్యవసాయం వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో రానున్న కాలంలో శాంతి సమాధానాలను స్థిరపరిచే వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో యాజకత్వాన్ని చేసే వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో హింసాత్మకంగా వెళ్ళేవాడిగా ఉన్నాడు. ఒక ఆయనేమో అస్థిరుడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే 16, 18 వచనాన్ని చూద్దాం. దాను. దాను అతని గురించి ఏం చెప్పబడుతుందంటే, దారిలో ఒక పాములా ఇశ్రాయేలుకు న్యాయం చేస్తాడు. దాను మిశ్రమ భవిష్యత్తును మించి విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఇతను ప్రజలకు అంటే అనేకులకు న్యాయబద్ధంగా జీవించేవాడిగా మిశ్రమ భవిష్యత్తుని కలిగి ఉంటాడు అనేది. మిశ్రమం అంటే 2 రకాల భవిష్యత్తుని కలిగి ఉంటాడు అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి 17వ వచనం. దాను త్రోవలో సర్పంగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలో కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత గాదు. గాదు గురించి చూస్తున్నప్పుడు గాదుపై దండెత్తేవారు దాడి చేస్తారు. అంటే ఇక్కడ గాదు గురించి చూస్తూ ఉన్నప్పుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే, మనం వివరంగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గాదు గోత్రం వాళ్ళు యోర్దానుకు తూర్పుగా ఇశ్రాయేలు ముఖ్య ప్రాంతంలోనికి ఎడమగా స్థిరపడి సరిహద్దుల నుండి వచ్చే శత్రువుల దాడులకు అది అందుబాటులో ఉంది. అంటే వాళ్ళ జీవితాన్ని గురించిన ప్రస్తావన మనకు అక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్థిరపడతారు గాని వాళ్ళకి దోపిడిగాళ్ళే గాని, శత్రువుల యొక్క పరిస్థితులే గాని వాళ్ళని చుట్టుముడుతూ ఉంటాయని చెప్తున్నారు. తర్వాత ఆషేరు గురించి చెప్తూ ఉన్నాడు. ఆషేరు గురించి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆషేరు గురించిన వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 20వ వచనము. ఆషేరు భూమి గొప్ప ఆహారాన్ని మరియు రుచికరమైన పదార్థాలను ఇస్తూ ఉంది.
వీళ్ళు కరిమేలకు ఉత్తరాన సారవంతమైన తీర మైదానాల్లో పరిస్థితులు జీవిస్తున్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత నఫ్తాలి. నఫ్తాలి అందమైన మాటలను మాట్లాడుతుంది. వాక్చాతుర్యము, గలలియా చుట్టూ స్థిరపడిన ఒక తెగకు గుర్తు. అయితే యోసేపు, యోసేపు గురించి చూస్తున్నప్పుడు అతని సహోదరులలో కిరీటంపై ఆశీర్వదిస్తారు. యోసేపు ఫలవంతమైన ఒక ద్రాక్షావల్లిగా తెలియజేస్తాడు. చివరిగా బెంజమిన్ అంటే బెన్యామీన్. బెన్యామీన్ గురించి ఏం తెలియజేయబడుతుంది అంటే ఈ యొక్క బెన్యామీను గురించి 27వ వచనం. బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు ఉదయము దోపిడి, సాయంత్రము దోపిడిని పంచుకోవడము. భవిష్యత్తు యోధులు మరియు నాయకులు ఈ చిన్న కానీ భయంకరమైన తెగ నుంచి వస్తారు. అంటే బెన్యామీను గోత్రంలో నుంచి చాలా భయంకరమైన యోధులు అంటే గొప్ప వాళ్ళు వస్తారు. అంటే న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు. వీళ్ళందరి జీవితంలో ఎవరైతే చక్కటి ప్రవర్తన, చక్కటి స్వభావం ఉందో వాళ్ళ నుంచే రాజులు వచ్చారు. వాళ్ళ నుంచే న్యాయాధిపతులు వచ్చారు. కానీ రూబేను జాతి నుంచి లేదా రూబేను వంశం నుంచి ఎవరు రాకపోవడమే మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తనను మన జీవితంలో కలిగి ఉంటామో మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడైతే ఆశీర్వదించాడు. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ చెప్పి యాకోబు మా పితరులు చనిపోయిన దగ్గర వారిని పాతిపెట్టిన దగ్గర అనగా అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడ కూడా నన్ను పాతిపెట్టండి అయితే అని తన జీవితాన్ని ఆయనైతే ముగిస్తాడు. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి, సమయ అనుకూలతను బట్టి మరి ఈ విషయాలతో నేనైతే ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 49వ అధ్యాయం అంతటిని కూడా సంక్షిప్తంగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ తదుపరి మెసేజ్ కొరకు అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి ఈ అప్పారావు గారు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాం అండి. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నీ కుమారుడు వివరించి చక్కగా నాయన ఒక్కొక్కరిని గురించి నాయన విభజన చేసి ఎక్స్ప్లెనేషన్ చేసిన విధానాన్ని బట్టి నాయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. కుమారునికి కావలసినటువంటి మంచి జ్ఞాన వివేకములు ఇచ్చి అనేకులకు నాయన సువార్త బోధించే విషయంలో సహాయం చేసి కుటుంబాన్ని దీవించి మీరే కాంతి పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన మా సహోదరులు మీ కుమారులు దేవకిరణ్ గారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండగా తండ్రి ఆయనకు కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును, చక్కని ఉచ్చారణ అనుగ్రహించి మా అందరికీ నాయన అర్థవంతంగా నాయన పాఠం అర్థమయ్యే రీతిలో బోధించిన సామర్థ్యం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఇలాగన అనేకులకి నాయన బోధించడానికి తనకి కావలసిన ఆరోగ్యములను అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న మాకు తండ్రి వినగలిగిన చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ఇచ్చి తండ్రి లేఖనం అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేస్తూ ఆయన మీ సన్నిధిలో మేము ఆలకించేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మరి ఈ సమయంలో సహోదరులు దేవకిరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహోన్నతుడైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగుననే దేవుని మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారలారా, నిన్నటి దినమున మనము దేవుని యొక్క కృపను గూర్చి
దేవుని వాక్యము నుండి నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క విశ్వసనీయత అనే ఒక శ్రేష్టమైన దేవుని గుణలక్షణమును మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క విశ్వసనీయత లేక దేవుడు నమ్మదగినవాడు. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వము అనేది మనకు చాలా ఆదరణ లేక మన జీవితాల్లో కూడా విశ్వసనీయతను పెంపొందించే ఒక గొప్ప నిరీక్షణతో కూడిన స్వభావ లక్షణమై ఉన్నది. దానికి వేరుగా ప్రస్తుత కాలంలో అపనమ్మకత్వము అనున్నది నేటి దినముల యొక్క గొప్ప పాపముగా మనము చూస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవిత గమనములో ఇది ఒక గొప్ప సత్యముగా కనిపిస్తుంది. అది వ్యాపారములోను, సంఘములోను లేక దేనిలోనైనా అపనమ్మకత్వము బాగా ప్రబలిపోయిన దినాల్లో మనం ఉన్నాం. అయితే మనము కలిగి ఉన్న దేవుడు, ఆయన గొప్ప నమ్మకత్వము కలిగినవాడు. ఆయన అన్ని కాలముల్లోనూ కూడా నమ్మదగినవాడిగా ఉన్నాడు. ఏ విషయంలోనైనాను ఆయన గొప్ప నమ్మదగినవాడిగా ఉన్నట్లు బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. దేవుడు నమ్మదగినవాడు అని మనము ఎరుగుటకు ముందుగా కొన్ని వాక్య భాగాలను దేవుని యొక్క గ్రంథము నుండి మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగను వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనుము. ఈ యొక్క వచనంలో దేవుడు తన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గురించి తెలియజేస్తూ ఆయన ప్రేమించేవాడని, అలాగే ఆయన ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి విషయంలో నిబంధన స్థిరపరిచేవాడని, అలాగే కృప చూపేవాడని, అలాగే దండించేవాడని కూడా చెప్పబడుతూ ప్రత్యేకంగా నమ్మతగిన దేవుడు అనే మాట మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుటకు ఒక గొప్ప ఆదరణకరమైన వచనంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము ఇంకొక వచనాన్ని కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ కూడా ఆయనకున్న కొన్ని లక్షణాలను మాట్లాడుతూ అందులో ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అనే మాట ఇక్కడ మనకు వ్రాయబడుతూ ఉంది. అలాగే క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని పౌలు గారు ఆ యొక్క అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
కనుక మన దేవుడు నమ్మదగినవాడు అనే మాట బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. అక్కడ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఇలాగా మనము ఇంకా అనేక వచనాలను మనం క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో చూడగలం. అయితే ఈ యొక్క వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, ఈ నమ్మతగినవాడు అనే మాట యొక్క అర్థాన్ని లేక వివరణ మనం ఆలోచించినట్లయితే, నమ్మకత్వము అనగా మనము ఆలోచించినప్పుడు ఈ నమ్మకత్వము అనే పదానికి కొన్ని పదాలు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అందులో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, స్టే అనే మాట. స్టే అంటే దీనికి మనం అంటే ఉదాహరణ ఆలోచించినప్పుడు, మనము ఎలక్ట్రికల్ పోల్స్ చూసినప్పుడు, ఆ ఎలక్ట్రికల్ పోల్స్కి స్టే వైర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే స్తంభం యొక్క ఆ పోలు యొక్క చివరి భాగాన ఆ పోలు అటు ఇటు వంగకుండాను, అలాగే అది కదలకుండాను, ఊగకుండాను దాన్ని స్థిరంగా నిలిపి ఉండుటకు స్టే వైర్ అనే ఒక దాన్ని ఉపయోగిస్తారు. అలాగే కొన్ని వంతెనలు మనం చూసినట్లయితే, గాలిలో వేలాడుతూ ఉండే కొన్ని వంతెనలు, ఇనుప వంతెనలు మనం చూసినప్పుడు, ఆ ఇనుప వంతెనలకి అది ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కూడా మధ్యలో ఒక ఎత్తైన స్తంభం ఉండి, ఆ స్తంభానికి అనేక స్టే రాడ్లు ఆ ఇనుప వంతెనకి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఆ స్టే రాడ్ల ఆధారంతోనే ఆ వంతెన నిలకడగా ఉంటుంది. కనుక ఇలాగా మనం చూసినప్పుడు ఈ ఈ స్టే రాడ్, ఈ స్టే వైరు ఎంత అది బలంగా ఉంటుందో, దాని మీద ఆధారపడేది కూడా అంత బలంగా ఉంటుంది. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన నమ్మకత్వము అనేది మనం గమనించినప్పుడు, నిలకడగా ఉండుట. నమ్మకత్వం అనగా నిలకడ అయిన స్థితి. అలాగే నమ్మకత్వము అంటే ఆధారమై ఉండుట అనే మాట. అలాగే నమ్మకత్వము అంటే సహాయకరముగా ఉండుట. ఇలాంటి మాటలు మనకు బైబిల్ గ్రంథం తెలియచేసింది. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన మన ఆధారమై ఉన్నాడు. ఆయన ఎంత సహాయకుడు లేక ఎంత ఆధారమైన వాడు అంటే, నిశ్చలమైన నిలకడతో కూడినంత. కనుక మనం కొన్నిసార్లు నీ మీద నేను నమ్మకం పెట్టుకుని వెళుతున్నాను అని ఎవరినైనా మనం సహాయం అడిగినప్పుడు, దేనినైనా వారికి మనం అప్పగించినప్పుడు ఈ మాట ఉపయోగిస్తాం. నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి అని మనం ఆ యొక్క మాటలు వాడుతూ ఉంటాం. కనుక నమ్మదగిన అనే మాట ఇంత గొప్ప భావంతో ఉంది. దేవుడు తన నమ్మకత్వమును అనేక సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను నమ్మతగిన వాడను అని ఆయన తనను తాను రుజువు పరుచుకున్నటకు అనేక సందర్భాలలో ఆయన తన నమ్మకత్వమును ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఏ సమయంలో ఆయన తన నమ్మకత్వమును ప్రత్యక్షపరుచుకున్నారు అనే సంగతులు మనము దేవుని గ్రంథము నుండి చూసినట్లయితే, ఒకటి, ఆయన తన వాగ్దానమును కాపాడుకునే విషయంలో తన నమ్మకత్వాన్ని కనపరిచిన సందర్భాలలో
ఆ నమ్మకత్వం యొక్క ప్రత్యక్షత ఆయన కనపరిచినట్లుగా మనం చూడగలం. అంటే తాను ఏ వాగ్దానాన్నైతే ఆయన ఎవరితోనైతే చేశాడో ఆ వాగ్దానాన్ని కాపాడుకుంటూ వస్తూ లేక ఆ వాగ్దానమును నెరవేర్చుట ద్వారా నేను నమ్మదగిన వాడిని ఆ, అనే విషయాన్ని ఆయన స్పష్టపరిచాడు. కనుక దేవుడు నమ్మదగినవాడు అనే ఆయన యొక్క గుణలక్షణము అత్యంత ప్రాముఖ్యమైన సత్యముగా మనము ఆయన యొక్క గుణలక్షణములో ఒక గొప్ప స్వభావంగా మనం చూడగలం. ఉదాహరణకి ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనములో అవిశ్వాసముతో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. మరలా అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ 13వ వచనంలో మనం చూడగలం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుతును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దుకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అయ్యా నీవు నాకు ఏమి ఇచ్చిననేమి, అంటే నువ్వు నాకు ఏమి ఇస్తే ఉపయోగం ఉంది, నేను సంతానము లేనివాడనైపోతున్నానే అని కొంచెం నిరాశగా మాట్లాడిన అబ్రహాములో విశ్వాసాన్ని ఆయన బలపరచటానికి ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరలా నిర్గమ కాండము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నిర్గమ కాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమ కాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా ఎత్తుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదును. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆయన అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని మోషే గారికి జ్ఞాపకం చేస్తూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే సత్యాన్ని మరొకసారి పరిచయంగా చేసుకుంటున్నాడు. నేను ఎవరినో కాదు, నేను నీ పితరుల దేవుడను అని ఆయనకు తన్ను తాను స్పష్టపరుచుకుంటూ ఉన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించగలం. కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు ఈ యొక్క గొప్ప సత్యాన్ని, అంటే అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అలాగా అప్పటికి అబ్రహాం గారు లేరు, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని
ఆ వాగ్దానాన్ని పొందినవాడు లేకపోయినా వాగ్దానాన్ని చేసినవాడు మాత్రం మాట తప్పకుండా నిర్ణయకాల సమయంలో ఆయన తన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన మోషే దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడగలం. కనుక మనము ఆలోచించినట్లయితే వాగ్దానము చేసినవాడు ఉన్నాడు, వాగ్దానము పొందినవాడు లేడు. కానీ వాగ్దానము పొందినవాడు లేడని ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. చక్కగా ఎంత అద్భుతంగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము మా 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ మనకి మాట కనపడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అంటే దేవుడు నీ 4వ తరము వారు అని చెప్పిన మాట ఆ యొక్క 4వ తరము ఎప్పుడైతే వచ్చిందో దేవుడు తన యొక్క ప్రజలను ఆయన ఆ విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. కనుక దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఆయన తన వాగ్దానములను వాగ్దానం చేసి మరలా ఆ వాగ్దానములను నెరవేర్చిన సందర్భములు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మరొక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాగ్దానం కనపడుతుంది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించుట అనేది ఒక గొప్ప వాగ్దానంగా మనం చూడగలం. దీని యొక్క నెరవేర్పును మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము మనం చదువుకుంటే 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం 38 వచనాల వరకు కూడా చదవగలిగినట్లయితే ఆ యొక్క వచనాలలో ఈ యొక్క ప్రవచనం లేక ఈ యొక్క వాగ్దానము మనం నెరవేర్పుని చూడగలం. కనుక ఆయన తన యొక్క వాగ్దానములను నెరవేర్చుట విషయంలో ఆ యొక్క అద్భుతమైన సంగతిని ఆయన తన యొక్క మరి మాటను ఏ విధంగా నెరవేర్చుకుంటున్నాడో మనం చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం 35వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ ప్రవచనానికి ఇంచుమించు 700 సంవత్సరాల తేడా ఉంది, అంటే మధ్య వ్యవధి ఉంది. అబ్రహాముకు చేసిన వాగ్దానానికి 400 సంవత్సరాల వ్యవధి ఉంది. 400 సంవత్సరాలు కాలము గడిచిపోయినప్పటికీ కూడా ఆయన మాట తప్పని వాడుగా మనం అక్కడ చూడగలం. 700 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దేవుడు తన యొక్క మాటని మరచిపోని వాడుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో వాగ్దానాలను తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసి ఆయా కాలములలో తన యొక్క వాగ్దానాలను ఆయన నెరవేర్చుకున్నాడు. వ్యక్తులతో వాగ్దానాలు చేశాడు. అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి, జాతికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి, సర్వలోకానికి సంబంధించిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. కనుక ఈ వాగ్దానాలన్నిటినీ ఆయన ఆయా కాలాల్లో నెరవేర్చుకుంటూ తన నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. తన వాగ్దానమును
కాపాడుకునుట యందు ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ వచ్చారు. ఇక రెండవ విషయాన్ని మనము చదువుకున్నట్లయితే, ఆయన తన ప్రజలను కాపాడుకొనుటలో కూడా తన యొక్క నమ్మకత్వాన్ని ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూడగలం. ఉదాహరణకి అంటే ఆయన తన ప్రజలను కాపాడుకునే విషయంలో ఏ విధముగా తన యొక్క నమ్మకత్వమును ఆయన కనపరిచారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే, తన ప్రజలైన ఇశ్రాయేలుల విషయంలో వారిని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది మనం చూస్తే, ప్రపంచంలో ఎక్కువగా చెరపట్టబడిన వారు, దోచుకొనబడిన వారు, ఎక్కువగా పరదేశాల పాలైన వారు బైబిల్ చరిత్రలో ఇశ్రాయేల్ ప్రజలు. వారు అనేక సార్లు దోపిడీకి గురయ్యారు, దోచుకోబడ్డారు, చెరపట్టబడ్డారు. అసలు ఇక ఈ జాతి భూమి మీద శేషం లేకుండా పోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిర్మూలము అంటే నశించిపోకుండా ఉన్నాము, అడ్రస్ లేకుండా పోయారు అంటారు కదా కొన్నిసార్లు మనం కొందరిని చూస్తూ ఉంటే. అలాగే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఉనికి లేకుండా పోయే సందర్భాలు చాలా సంభవించాయి. అయినా ఆయన తన వాగ్దాన ప్రకారము తన ప్రజలను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన తన ప్రజల యొక్క అక్రమాలు, వారి యొక్క అవిధేయత, వారి దుర్మార్గత అనేక సార్లు ఆయనకు విపరీతమైన కోపాన్ని పుట్టించినప్పటికీ అనుదినము కూడా ఆయన కోపము స్థానంలో వాత్సల్యత కలుగుతుందంట. ఆ వాత్సల్యత వలన ఆయన తన ప్రజలను తన వాగ్దానాల విషయంలో కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు, వారిని భద్రపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఇంకనూ కొనసాగించుకుంటూనే ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము మరొక వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఇశ్రాయేలీలు ఎంతో నమ్మక ద్రోహులైపోయారు, ఎంతో అవినీతిపరులైపోయారు. అనేక సార్లు వారు దేవుని చట్టాన్ని విసర్జించి దేవునికి కోపాన్ని పుట్టించారు. అయినా ఆయన విసర్జింపలేదు గాని అంటున్నాడు ఇక్కడ. దేశం అపరాధంతో నిండిపోయింది, అయినా సరే ఆయన వారిని విసర్జింపలేదు. ఎందుకంటే వాగ్దానములను నెరవేర్చే విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వమును ఇంకను కొనసాగించుచునే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన తన ప్రజల విషయంలో ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని, తన దయను, తన ప్రేమను ఇంకను కొనసాగిస్తూనే ఉంటాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ వాగ్దానాలను కొనసాగించే విషయంలో, వాగ్దానాలను నెరవేర్చే విషయంలో ఆయా కాలాల్లో తన ప్రజల యొక్క అపరాధములను క్షమిస్తూ, సహిస్తూ
అనుదినము తన వాత్సల్యతను పొడిగించుకుంటూ ఆయన తన వాగ్దానాల నెరవేర్పు విషయంలో ఇంకా నమ్మకత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇంకొక మాట మనకి కనపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా మనము నమ్మకమైన సృష్టికర్త మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన ఆత్మలను కాయువాడై ఉన్నాడు. మన ఆత్మలను ఆయన కాపాడేవాడై ఉన్నాడు, భద్రపరిచేవాడై ఉన్నాడు. కనుక మనము ఆయనకు అప్పగించుకోవాలి. మనము ఎవరైనా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నమ్మకస్తులకి మన బాధ్యతను అప్పగిస్తూ ఉంటాం. నమ్మకమైన వారికి మన ఇంటి మీద పెత్తనం ఇస్తూ ఉంటాం, లేక ఒక కంపెనీ మీద పెత్తనం ఇస్తూ ఉంటారు. ఒక ఆఫీస్ మీద అజమాయిషీ చేయుటకు అతనికి అప్పగిస్తూ ఉంటారు. అలాగే ఇంటి తాళాలు కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు నమ్మదగిన వారు అనే ఆలోచన మనకు కలిగినప్పుడు, వారి పట్ల మనకు విశ్వసనీయత కలిగినప్పుడు వారిని నమ్మి వారిపైన ఆధారపడి ఇదంతా చేస్తూ ఉంటాం. అలాగే మనం నిశ్చింతగా, నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవచ్చు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. కనుక మనము ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన తన వాగ్దానాలను కాపాడుకునే విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులముగా ఆయన మనకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను మనము మన పట్ల ఆయన ఖచ్చితముగా, నిశ్చయముగా నెరవేర్చగలడు అని నమ్మి మనము ఆయనను నమ్ముకొనవలసిన వారమై ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు. అనేక సందర్భాలలో తన వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన ముందున్నవాడుగా, తన వాగ్దానములను కొనసాగించిన వాడుగా మనము చూడగలం. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ప్రతి పరిస్థితిలో నిశ్చింతగా నువ్వు ఆయన మీద ఆధారపడొచ్చు. ఆయన మాటను నమ్మొచ్చు, ఆయన వాక్యానికి లోబడొచ్చు, ఆయన అంగీకరించవచ్చు. ఎందుకు అంటే ఆయన నమ్మదగినవాడు, ఆయనే నమ్మదగినవాడు. ఆయన కంటే నమ్మదగినవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. నీకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన విడిపించగలిగినంత నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో ఎదుర్కొనే ఏదైనా సరే దానిని అంతటి నుండి విడిపించుటకు సామర్థ్యము కలిగినంత నమ్మదగిన దేవుడు. కనుక కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఒంటరితనము ఇవన్నీ నీ జీవితంలో సంభవించినా నువ్వు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మతగిన దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు నీ ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన విడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఇక మనము 3వ విషయాన్ని మనం చదువుకున్నట్లయితే, 3వ విషయం, కొన్నిసార్లు మన అవిధేయత లేక మన యొక్క అతిక్రమము మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు కూడా ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఎలా కనపరుచుకుంటాడు అంటే, కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తనల గ్రంథము మనం చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. 119వ కీర్తనలో 75వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. 75వ వచనము, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత కలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. అంటే కొన్నిసార్లు మనము
మనల్ని ఆయన క్రమపరచుటకు, ఆ క్రమపరిచే విషయంలో కూడా ఆయన నమ్మదగినవాడు. మనల్ని శిక్షణ చేయుటలో, అలాగే దండించుట ద్వారా క్రమపరచుటలో కూడా ఆయన తన నమ్మకత్వాన్నే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దీనిని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాస్తూ ఉంటారు. 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని తన యొక్క ప్రజలైన మరి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన మనలను శిక్షించుట ద్వారా కూడా తన యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నమ్మతగినవాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆయన మన పాపములను క్షమించుటయందు కూడా ఆయన తన నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శించారు. చూడండి, 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఇక్కడ దేవుడు మనలను క్షమించుటలో కూడా ఆయన తన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఆయన మనలను క్షమించువాడుగా మనం చూడగలం. అనేక సందర్భాలలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితముగా, అంటే నిస్సందేహముగా తన యొక్క కృపను బట్టి, ఆయన తన నమ్మకత్వమును బట్టి మనల్ని క్షమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన క్షమించుట ద్వారా తన నమ్మకత్వమును ఆయన కనపరుస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే కనుక మనము ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన ఆయన తన క్షమాపణ అనుగ్రహించే విషయంలో ఎంత నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు అక్కడ మనకు కనపడతాయి. అందులో చివరి ఉపమానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనము ఆ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. ఈ కుమారుడు తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ తండ్రి ఆయన ఆ మాటలు కూడా పట్టించుకోవడం లేదు కనీసము. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీరి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఎంత అద్భుతమైన
నమ్మకస్తుడు మన దేవుడు. ఈ ఉపమానంలో ఆయన తండ్రి స్థానంలో, పాపులైన మానవులను కుమారుని స్థానంలో ఉంచాడు. ఈ కుమారుడు తండ్రి ఎద్దుకు వచ్చి, నేను పాపం చేశాను తండ్రి అని ఒప్పుకున్నప్పుడు ఆయన జాలితో, కనికరముతో, కృపతో ఆయన చేసిన వాగ్దాన ప్రకారం నేను క్షమిస్తాను పాపాలు ఒప్పుకున్నట్లయితే, ఆయన తాను చేసిన వాగ్దాన ప్రకారము తన కుమారుణ్ణి ఆయన క్షమించాడు. క్షమించి ఆ కుమారుడు చెప్పినట్లుగా కూలివారిలో ఒక కూలివారిగా కాదు గాని ఆయన తన కుమారునిగానే స్వీకరించాడు. పోగొట్టుకున్న కుమారత్వపు హక్కును ఆయన మరలా తిరిగి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వెంత ఘోరమైన పాపంలో ఉన్నా, ఎటువంటి ఘోర పాపివైనా, అస్సలు నాలాంటి వాడికి లేక నా వంటి వారికి అసలు దేవుడు కూడా నన్ను క్షమించడు అనుకునేంత గొప్ప పాపివైనా ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే, దేవా నేను పాపిని, తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమించేవాడై ఉన్నాడు, నిన్ను దీవించేవాడై ఉన్నాడు, నీకు ఆయన తన ఆస్తిలో భాగాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. తన దీవెన ఆశీర్వాదాలను ఆయన చక్కగా నీకు అనుగ్రహించి నిన్ను తన కుమారునిగా, తన బిడ్డగా స్వీకరించే గొప్ప నమ్మదగిన దేవుడు. కనుక మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక, నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే సత్యం ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఈ విధంగా ఆయన మన పాపములను క్షమించువాడుగా, ఆ క్షమించే విషయంలో ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నారు. కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క నమ్మకత్వమును మన జీవితంలో చక్కగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆయన యొక్క గుణలక్షణాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. చివరిగా మన ప్రార్థనలకు జవాబిచ్చుట యందు ఆయన తన యొక్క నమ్మకత్వమును కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ ఈ యొక్క ఆ విధానము మనకు బైబిల్ అంతా కనపడుతుంది. ఎన్ని సందర్భాల్లో ప్రార్థనలు చేశారో అన్ని సందర్భాల్లో ఆయన నమ్మదగిన వాడుగా వెంటనే జవాబిచ్చిన సందర్భాలు బైబిల్ అంతా మనకు కనపడుతూ ఉంటాయి. కనుక మనం గమనిస్తే ఒక మాట చదువుకుందాం. 143వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ కీర్తనాకారుడు ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ విశ్వాస్యత అంటే నమ్మకత్వం. నీ నమ్మకత్వమును బట్టి, నీ నీతిని బట్టి నాకు జవాబివ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన మనకు జవాబివ్వటంలో ఏమి కలిగి ఉన్నాడంటే తన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కాబట్టి నీకు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనము మన దేవుడు నమ్మదగిన వాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడుగా ఆయన తన యొక్క ప్రజలను అనేక బాధల నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఆయన మన మూలుగులకు ముగింపు పలిగేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక మన యొక్క విశ్వాసమును అభివృద్ధి పరిచేవాడుగా కూడా ఉన్నాడు. వీటన్నిటి విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నమ్మదగిన దేవుని నమ్ముకునే విషయంలో నువ్వింకా అనుమానిస్తూ ఉన్నట్లయితే, మారు మనసు పొందుటకు నిదానిస్తూ ఉన్నట్లయితే, దయచేసి నీ ఆలోచనను మార్చుకుని ఆయన ఎంత నమ్మదగిన వాడో అనేక సందర్భాలు చరిత్రాత్మకంగా మనం తెలుసుకున్నాము. కనుక
ఆయన నమ్మదగిన దేవుడు. కనుక నువ్వింకా రక్షణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, దయచేసి ఇకనైనా నీ పాపములు ఒప్పుకొని, మారు మనసు పొంది, రక్షణ పొందుట ద్వారా ఆయన నమ్మదగిన దేవుడు అనే సత్యాన్ని విశ్వసించవలసిందిగా నేను కోరుకుంటూ, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వందనములు సార్ మీకు కూడా. మీరే ముగింపు ప్రార్థన చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవ, మేము నమ్మతగని వారమైనను మీరు నమ్మతగిన దేవుడుగా ఉన్నారని తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. మేమైతే మాట మీద నిలబడలేని వారముగా, మాట ఇచ్చి నెరవేర్చలేని వారముగా, మాట తప్పిపోయే వారముగా ఉన్నాం. కానీ మీరు తండ్రి మానవుని సృజించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మీరు మాట తప్పని దేవునిగా, నమ్మకస్తుడైన దేవునిగా మీరు మీ ప్రజల పట్ల చూపిన కృప ఎంతో ఉన్నతమైనది, అది ఎంతో గొప్పది. కనుక అంత నమ్మదగిన దేవునిగా మిమ్మును గూర్చి మీ గ్రంథములో మీరు బయలుపరుచుకున్నారు. కనుక మా ప్రతి పరిస్థితిలో నిస్సందేహముగా నీ మీద ఆధారపడే గొప్ప విశ్వాసాన్ని మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు. వ్యర్థమైన వాటి మీద ఆధారపడకుండా మీపైన ఆధారపడే గొప్ప విశ్వాసం మా తండ్రి మీ మాటలు విన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. మా తండ్రి ఈ సమయంలో తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డని మీ వాక్యపు చేత మీరు సంధించమని వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి ఈ అందరూ బిడ్డలైతే ఆసక్తితో వాక్యం విన్నారు, వారందరి హృదయములను నమ్మకత్వముతో నీతియుక్తమైన ప్రవర్తనతో నింపమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తోత్రములు. అలాగే వాక్యాన్ని నేర్చుకున్నట్టు ఎందు ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేర్చబట్టుకు లేక చేరుటకు కృప అనుగ్రహించండి. అందుకు కావలసిన ప్రతి విధమైన ప్రణాళికను మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా కనికరించమని కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి ఈ గ్రూపులోను అలాగే మరి వాక్యం వింటున్న వారి కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ ఎవరైనా బిడ్డలు బలహీనులుగా ఉంటే, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, ఇంకా మీ కృపను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే వారికి మారు మనసు దయచేయండి. బాహ్య సంబంధమైన శరీర రోగములను స్వస్థపరిచినట్లుగానే వారి మానసిక స్థితిని కూడా స్వస్థపరిచి రక్షణ వైపు నడిపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవరు ఎటువంటి అవసరతల్లో వ్యక్తిగతమైన తండ్రి అవసరతల్లో ఉన్నారో మీకు తెలుసు. హృదయ రహస్యమును ఎరిగిన మా గొప్ప తండ్రి, వారికి కావలసిన ప్రతి ఈవిని మీరు దయచేయండి, ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి ప్రేమ, ఐక్యత, సమాధానకరమైన అన్యోన్య సహవాస స్వభావంతో మేమందరము కూడా ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ యొక్క గ్రూపులో కొనసాగే సద్గుణాలను ప్రతి ఒక్కరికి కూడా మీరు మెండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రములు. అలాగే తండ్రి మరి యవనస్తుడు అనిల్ గారు ఎంతో చక్కగా ఆదికాండాన్ని సమయస్ఫూర్తిగా వివరిస్తూ ఉన్నారు. కనుక వారికి తండ్రి ఇంకా మంచి జ్ఞానమును, శక్తిని, బలమును అనుగ్రహించండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించి మీ కృపలో వర్ధల చేయండి. ఇంకా రానున్న దినాల్లో మీ పనిముట్టుగా, మీ పాత్రగా వాడబడే కృప దయచేయండి. దీనిని అంతటినీ కూడా తండ్రి ఎంతో భారము అయిన పని అయినప్పటికీ చాకచక్యముగా, సహనంగా నడిపిస్తున్న మీ దాసులు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సంతానమును మీ పనిలో, మీ పరిచర్యలో భవిష్యత్తులో విరివిగా వాడుకోనండి.
నీ కృపలో ఒక మంచి పాత్రగా ఆ కుటుంబము వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.